హాయ్ అండి. నేను గీత గోదావరి అమ్మాయిని. ఈరోజు మన ఛానల్లోనే ఒక ట్రెడిషనల్ రెసిపీ చూడబోతున్నారండి. ఇలా పచ్చి కొబ్బరితోని కందిపప్పుతోని పప్పు చేసుకుంటే ముద్దపప్పు కింద చాలా బాగుంటుందండి. అయితే ఇలా పచ్చి కొబ్బరితో చేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. అసలు వేడి వేడి అన్నంలోనూ కాస్త ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని అసలు తింటే సూపర్ ఉంటుందండి. పచ్చిమిర్చి గట్టా వేసుకుని ఇలా కలుపుకొని పెట్టుకొని తింటే అసలు ఈ కొబ్బరిను కందిపప్పు చాలా రుచిగా కూడా ఉంటుందండి. అసలు చూశారు కదా ఎంత బాగుందో. దీనికి కావాల్సినవి మనం ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలండి. 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని ఒక 1 అవర్ అయినా సరే పప్పు నానబెట్టుకోవాలండి. పప్పు నానాలి. మనము ఈ పప్పుని కుక్కర్లో విజిల్ గట్ట ఏమీ వేపించవలసిన అవసరం లేదు. పప్పు మాత్రం నానాలండి. చూసారు కదా, బద్దెలా పట్టుకుంటే జస్ట్ గోరుతెలు అంటే చూసారా 2 బద్దల కింద అవుతుంది. ఒక 1 అవర్ అన్న పప్పు నానాలి. నానిన తర్వాత స్టవ్ వెలిగించి మనము కందిపప్పుని కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి కొబ్బరి ఒక కాయ తీసుకున్నాను. ముదురు కొబ్బరికాయ తీసుకుంటేనే బాగుంటుందండి. మనం కొబ్బరి తురిమే దాంతోనే తురుముకుంటే మనకి బాగా వస్తుందండి. ముద్ద కింద రాకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. అదే మిక్సీలో వేస్తే గట్ట ముద్ద కింద పడిపోతుంది కదండి. ఇది ఇలా కొబ్బరి తురుముతోనే తురుముకుంటేనే పొడి పొడిలాడుతూ వస్తుందండి. మనకి పప్పు కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది. ఎందుకంటే కొబ్బరిలో చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది కాబట్టి మనం తినేటప్పుడు కూడా నోటికి తగులుతుందండి. పప్పు వేసుకుని తినేటప్పుడు కొబ్బరి టేస్ట్ అనేది కూడా మనకి చక్కగా నోటికి తగులుతుంది. పంటికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా కొబ్బరి అంతా కూడా మనం తురుముకోవాలి. తురుముకొని స్టవ్ వెలిగించుకున్నాం కదా, అందులోనూ కొంచెము పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదిగోండి ఆనియన్స్. ఈ విధంగా ఒక ఆనియన్ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ముక్కలన్నీ కూడా పప్పులో వేసేసుకోవాలి. వేసి ఒకసారి మనము కలిగి తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి తీసుకోవాలి. చూసారు కదా, మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పప్పు టేస్ట్గా ఉంటుందండి. ఇలాగ ఆనియన్స్ కూడా బాగా కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. 5 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి. అప్పుడే రుచిగా ఉంటుంది. ఇలా వేసుకుని మొత్తం అంతా మనం కలయి తిప్పుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, అసలు కొబ్బరి ఎంత పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో. ఇలాగ కొబ్బరి తురుముతోటి తురుముకుండే అవకాశం ఉంటే మాత్రం ఇలా చేయండి. లేదనుకుంటే గట్టిగా మిక్సీలోనే వేయండి. అదిగోండి మొత్తం మనం తురుముకున్న కొబ్బరి అంతా కూడా ఈ పప్పులో వేసుకుని మొత్తం అంతా కలిగి తిప్పుకోవాలి. పచ్చిమిర్చి మాత్రము బాగా కుక్ అవ్వక్కర్లేదండి. అంటే మనకి తినడానికి వీలుగా సరిపడేంత కుక్ అయితే సరిపోతాయి. చూసారు కదా, ఇలాగ మొత్తం అంతా కలిగి తిప్పుకోవాలి. కలిగి తిప్పుకొని ఒక పావు స్పూన్ కారం వేయాలండి. ఎక్కువ కారం వేయకూడదు. ఇలా వేసుకుని మనం అంతా మొత్తం తిప్పుకుంటూ ఉండాలండి. కొబ్బరి ఎంత తాజాగా ఉంటే పప్పు అంత రుచిగా ఉంటుందండి. తాజా కొబ్బరికాయ వేసుకోవాలి, అప్పుడు రుచి కూడా బాగుంటుంది. ఈ విధంగా మనం మూత పెట్టుకోవాలి. మొత్తము ఈ కొబ్బరిలో ఉన్న తేమంతా కూడా మనకి డ్రై అయిపోయే వరకు పప్పుని కుక్ చేసుకోవాలండి. ఇదిగో చూసారు కదా, మొత్తము సమానంగా ఇంక పప్పు ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయడమే. మరొక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు వేసుకోవాలి. అన్నీ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు పొట్టి మినపప్పు వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ రెసిపీకి అయితే పొట్టి మినపప్పు వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే చాలా బాగుంటుందండి. మొత్తం తాలింపు అంతా ఈ విధంగా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనము ముందుగా కుక్ చేసుకున్న పప్పు ఏదైతే ఉందోనండి, దాన్ని కూడా ఈ తాలింపులో వేసి జస్ట్ ఒక 5 మినిట్స్ మొత్తం తాలింపు అంతా కలిసేటట్టు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. అంతేనండి. అసలు ఎంత రుచిగా ఉంటుందో. మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్ వేసుకోవాలండి సాల్ట్. మనం ముందే వేస్తే ఈ కొబ్బరికి సాల్ట్ పట్టేసి కొంచెం కూరకి సాల్ట్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అందుకని మనం లాస్ట్లో వేసుకోవాలి రుచికి సరిపడిన సాల్ట్. అసలు ఎంత బాగుంటుందోనండి. ఇలా వేడి వేడి అన్నంలోనూ కాస్త పప్పు వేసుకుని కాచిన నెయ్యి వేసుకుని తింటుంటే అసలు అమృతం అంటే అమృతం కింద ఉంటుంది. మెయిన్ ఇందులో పచ్చిమిర్చి కూడా, అసలు ఈ పప్పులో ఉడికిన పచ్చిమిర్చి చాలా రుచిగా ఉంటాయండి. అసలు పచ్చిమిర్చి అయితే పాడేయరు. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా నచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.